హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేస్తున్నా. చాలా హెల్దీ రెసిపీ అండి. అప్పుడప్పుడు మనం ఏం వండాలా అని తెలియనప్పుడు ఇలా సింపుల్గా చేసిన రెసిపీస్ చాలా టేస్టీగా వస్తాయి. ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని మీకు షేర్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇలా వీడియో చేసి చూపిస్తున్నాను. నేను తీసుకున్నది రైస్, ఇక్కడ శనగలు. ఇవి తెల్ల శనగలండి. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. శనగలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. శనగల్లో షుగర్ లెవెల్స్ని పెరగకుండా చేసే గుణం ఉంటుంది. ఫ్యూచర్లో మనకి షుగర్ అనేది రాకుండా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తిన్నారు అంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మాంసకృతులు ఈ శనగల్లో చాలా ఎక్కువ ఉంటాయి. మనం మాంసంలో తీసుకునే పోషకాల కంటే ఈ శనగల్లో చాలా పోషకాలు మన బాడీకి అందుతాయి. ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మనము ఏ రెసిపీ చేసినా కూడా ఇలా రైస్లో కొన్ని శనగల్ని నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని ఫ్రై కర్రీస్, కొన్ని పులుసు కర్రీలు చేసినా కూడా ఈ శనగల్ని యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఇంతకీ ఈ రైస్ చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు వివరంగా చేయాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. మన వీడియోలు ఫస్ట్ షార్ట్ వీడియోలు షేర్ చేస్తాను, తర్వాత ఫుల్ వీడియోని దీని కింద యాడ్ చేస్తాను. ఈ చిన్న గమనికని ఒక్కసారి గమనించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.